నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి ముటేషన్ చేసుకోకపోవడం వల్ల మనము హక్కులను కోల్పోతామా? సో మిత్రులారా, గతంలో తెలంగాణ ప్రాంతంలో 2020 కంటే ముందు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్మకాలు కొనుగోలు చేసుకునేవాళ్ళం. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి స్టాంపు డ్యూటీ ఏదైతే ఉందో అది చెల్లించి సేల్ డీడ్ ద్వారా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారిద్దరూ, అలాగే ఇద్దరు సాక్షులు హాజరయ్యి అమ్మకాలు కొనుగోలు అనేవి ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి ఆస్తి హక్కుల బదలాయింపు జరిగేది. అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసినప్పుడు ఈ సేల్ డీడ్ చేసుకున్న తర్వాత 2020 కంటే ముందు వరకు ఈ సేల్ డీడ్ ఎవరైతే చేసుకున్నారో తిరిగి ఆ వ్యక్తులు ఆ సేల్ డీడ్ని ఆధారంగా చేసుకొని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ముటేషన్ కోసం ఒక ప్రాసెస్ని నిర్వహించి ముటేషన్ ప్రాసెస్ని పూర్తి చేసి ఆ సేల్ డీడ్ని ఆధారంగా చేసుకొని 1B రికార్డులో తమ పేరును నమోదు చేయించుకొని పట్టాదారు పాస్ పుస్తకము పొందాలి. అయితే చాలా వరకు కొంత ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల సేల్ డీడ్ ద్వారా భూమిని కొనుగోలు చేసి పొజిషన్లో ఉండి పొజిషన్ తమ స్వాధీనంలో ఉంచుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పట్టాదారు పాస్బుక్ పొందనంత మాత్రాన ఆ భూమి మీద హక్కులు కోల్పోయినట్లు కాదు. అయితే ఎవరైతే ఈ సేల్ డీడ్ ద్వారా అమ్మారో వాళ్ళ పేరు మీదనే పట్టాదారు పాస్ పుస్తకం ముటేషన్ ఉన్నది. ఎందుకు అనంటే కొనుగోలు చేసిన వ్యక్తి సేల్ డీడ్ ద్వారా కొనుగోలు చేసి తహసీల్దార్ ఆఫీసులో ముటేషన్ చేసుకోకపోవడం వల్ల అక్కడ పహానీలో అలాగే 1B రికార్డులో పట్టాదారు పాస్ పుస్తకంలో అమ్మిన వ్యక్తి పేర్లే కొనసాగాయి. ఆ వ్యక్తులు వాటిని ఆధారంగా చేసుకొని తిరిగి మరికొంతమందికి బదిలీ చేసిన క్రమాలు, చేసినటువంటి ట్రాన్సాక్షన్లు ఎన్నో ఉన్నాయి. అయినంత మాత్రాన ఆ పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్లు చట్టబద్ధమైనవి కావు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర మనకు సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి అమ్మి వేశాడు. కాబట్టి మనము ఎప్పుడైనా ముటేషన్ చేసుకోవచ్చు. దీనికి కాల పరిమితి అనేది లేదు. ఎంఆర్ఓ గారికి లేకపోతే కలెక్టర్ గారికి లేకపోతే ఆన్లైన్లో మనము ముటేషన్ కోసం ప్రొసీడింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు తిరస్కరణ జరిగితే చేస్తే హైకోర్టులో మనము రిట్ పిటిషన్, మాండమస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని ఈ సేల్ డీడ్ డాక్యుమెంట్ని ముటేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేయమంటే చేయట్లేదని చెప్పి మనము కోర్టులో కేసు వేసుకుంటే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. దానిని అనుకూలంగా మనము పట్టాదారు పాస్ పుస్తకం పొందే అవకాశాన్ని, హక్కుని మనం కలిగి ఉంటాం. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారం అనే పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఈ బుక్ అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.